హాయ్ ఎవరివన్ ఫ్రెండ్ నేను రాంబాబు డైరీ ఫామ్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. పాడి గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఉన్నాయి. గేదెల ధరలు ఎట్లున్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకుందాము అన్న. ఒకసారి డీటెయిల్ చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి. మా ఊరు నా పేరు వచ్చి రాంబాబు అండి. నాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రా గేదెలు ఉంటాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కానీ 1,30,000 దాకా ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోతుందండి. అలాగే పైన 3 కాడి నుంచి పైన తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి. పాలు ఇస్తానికి వస్తే మా దగ్గర 12 లీటర్ల కాడి నుంచి 18 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయండి. మీరు 2 పూట్ల 3 పూట్ల పాలు చూసుకొని చెక్ చేసుకొని తోలుకెళ్ళొచ్చండి. ఇక్కడే మా రూమ్ ఫెసిలిటీ ఉందండి. రూమ్ ఉందండి. మీకు రూమ్లో ఉండి 2 రోజులు 3 రోజులు ఉండి చూసుకొచ్చండి. మీకు టిఫిన్ కానీ మామూలుగా భోజనం ఫుడ్ ఏర్పాటు అన్నీ మాదేనండి. మా షెడ్లో అయితేనే పాకలో అయితేనే 40-50 గేదెలు రెడీగా ఉంటాయండి. మీకు యమన్ క్వాలిటీ బర్రెలు ఉంటాయండి. రూపకాస్ రింగులు 2 పట్టలు ఉంటాయండి. అన్ని 2 పట్టలు ఉంటాయండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. అదే సూడి గేదె అయితే గుడ్లమ్మాయికి కానీ మామూలు దారి కంప్లీట్ కానీ నెల రోజులు గ్యారంటీ రాసిస్తామండి. మీకు లెటర్ గారు రాసిస్తాం. అన్నిటికీ హామీ ఉంటామండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. చూడండి సార్, రూపకాస్ రింగులు 2 పట్టండి. ఇది పాలిస్తానికి వస్తే ఇది రోజు మీద 8-16 లీటర్లు, రోజు మీద 16 లీటర్లు ఇస్తుందండి. దీని వచ్చి ₹1,00,000 పడుతుందండి. చూడండి క్వాలిటీ, చూడండి యమన్ క్వాలిటీ బర్రె అండి. 2 బర్రె. ఇక అన్ని క్వాలిటీలు ఉంటాయండి. నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. ఎన్ని రోజులు ఉందండి టైం? అండి టైం ఎన్ని రోజులు? వారం ఉందండి. టైం వారం ఉందండి. మీకు పాలు గట మంచి పట్టండి. ఇది 2 పట్టండి. ఫస్ట్ ఈత మీద 6-7 ఇచ్చిందండి. ఈ ఈతకి 8 లీటర్లు గ్యారంటీ అండి మీకు. ఓకే. తక్కువలో తక్కువ అంటే ఇక్కడ ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి? తక్కువ రేటు కూడా తక్కువ అంటే లీస్ట్ ఎంత ఉంటుంది? లీస్ట్ తక్కువ అంటే 90,000 కాడి నుంచి ఉంటాయండి. 90,000 కాడి నుంచి పైన ఉంటాయండి. 90, 1,00,000, 1,10,000, 1,20,000, 1,30,000 దాకా ఉంటదండి. ఇది గట 2 బర్రె అండి. ఇది యామన్ క్వాలిటీ బర్రె అండి. ఇది గట 9-18 లీటర్లు అలాగే ఇస్తుందండి. ఇదైతే 1,10,000 అడుతుందండి. 1,10,000 అడుతుందండి. పాలు గట బెమ్మానికి ఇస్తుందండి. 2 బర్రె అండి. ఇప్పుడు కొనుగోలు ఎట్లున్నాయి అన్న? అండి కొనుగోలు ఇప్పుడు రైతులు కొంటున్నారండి. ఇది అమ్మేసామండి. దీన్ని అమ్మేశారు. ఇదైతే 1,10,000కి అమ్మేసామండి. ఎట్లా నిండు చూడదన్నా? నిండు చూడదండి. ఎన్ని రోజులు ఉందన్న దీనికి? ఇది 4-5 రోజులు ఈయనెద్దండి. 4-5 రోజులు? 4-5 రోజులు ఈయనెద్దండి. ఒక 5 పెట్టుకోవచ్చు అన్న రైతు తీసుకోపోయిన రైతు? ఏమండి తీసుకోపోయిన రైతు ఒక 5 లీటర్ పాలు పెట్టుకోవచ్చా? పాలు అయితే 7-8 ఇస్తుందండి పూటకి. ఏమన్నా క్వాలిటీ చూడండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. రూపకాస్ రింగులు ఉంటాయండి. క్వాలిటీ అండర్ క్వాలిటీ కానీ మంచి క్వాలిటీ ఉంటుందండి. ఇదైతే ఈనేసిందండి. ఇదైతే ఇప్పుడు ఒక 6 ఇస్తుందండి. ఓకే. ఇదే 90,000 రేట్ అండి. స్టార్టింగ్ రేటు 6 ఇస్తుందండి. ఇప్పుడు ఇంకో లీటర్ పెరగొచ్చండి. ఇది కాదు నెంబర్ 1 క్వాలిటీ అండి. జబ్బరబాడీ క్యాషింగ్ అండి. ఇది 6 లీటర్స్. ఇది 6 తోడండి. ఈనేసిందండి. ఎన్ని రోజులు అయిందన్న ఈయనకి 3వ రోజు అండి. 3 రోజులు అయింది. 3 రోజులు అయిందండి. చూడండి రూపకాస్ రింగ్ అండి. అండర్ క్వాలిటీ కానీ నెంబర్ 1 క్వాలిటీ అండి. మీరు డైలాటర్కి వచ్చి కొనుక్కుంటే గేదె మీద 10,000, 20,000 మీకు తగ్గించి ఇస్తామండి. చూడండి 2 పట్టండి. ఇది వచ్చి 1,10,000 అడుతుందండి. 1,10,000 పడుతుంది. 1,10,000 అడుతుంది. రూపకాస్ రింగ్ అంటే ఇదేనండి. ఏమన్ క్వాలిటీ బర్రె. రూపకాస్ రింగ్ అంటే ఇదేనండి. క్వాలిటీ బన్నీ అండి. ఇది ముర్రా బన్నీ కలిపి ఉంటుందండి. అని ఇప్పుడు కొంతమంది గేదెలు తీసుకుపోయినప్పుడు ఏంటంటే దూడలు మర్చిపోతున్నాయి అనేసి అంటుంటారు. దూడలు ఒకవేళ మర్చిపోతే దాన్ని ఎట్లా మళ్ళా దగ్గర కండించుకునేటట్టు ఏమన్నా? మర్చిపోతే మళ్ళీ కొత్త దాని మీద ఎదరగడేసుకొని కొత్త తౌడు వేసుకొని అలబడి చేసుకుంటే పాలు మీకు ఇచ్చేస్తాయండి. ఏంటంటే 10 దూడలు వచ్చిన రైతు ఏంటంటే దూడలో అన్ని 10 గేదెలు తీసుకుంటే రైతు అన్ని 8 గేదెలు తీసుకుంటే అలా మర్చిపోయే అవకాశం ఉంటుందండి. ఒక 5 సూడి గేదెలు 5 పాడి గేదెలు తీసుకుంటే మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. దూడల గట మర్చిపోకుండా మన ఇంటికాడ ఈ పాలు తీసుకుంటుంటే అవి మన ఇంటికాడ వేస్తాయండి. బాగుంటాయండి. ఓకే అన్న, ఈ గేదె గురించి చెప్పనా? ఈ గేదె వచ్చి ముర్రా అండి. ఒరిజినల్ క్వాలిటీ ముర్రా అండి. ఇది రోజు మీద 8-16 లీటర్లు ఇస్తుందండి. ఇది వచ్చి 1,10,000 పడుతుందండి. గేదె గట మంచి యమన్ క్వాలిటీ బర్రె అండి. ఇంకా 10 రోజులు ఉందండి టైం. ఇది మీకు బాగా చేస్తుందండి. అండర్ క్వాలిటీ కానీ నెంబర్ 1 క్వాలిటీ అండి.
ఇది వచ్చి బన్నీ అండి, బన్నీ ముర్రా అండి. 10 ఇస్తుందండి. ఇది మీకు 10 ఇస్తుంది, కానీ 8 లీటర్లు మీకు ఆమె ఇస్తామండి. ఈ బన్నీ ముర్రా కలిపి ఉంటుందండి. ఏమన్నా క్వాలిటీ బర్రీ, దీని సైజు కానీ క్వాలిటీ కానీ అన్నీ మంచి అండి. మా షెడ్లో అయితేనే పాకలో అయితేనే 40-50 గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయండి. మీరు వచ్చి అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళచ్చండి. అన్న అమ్మకాలు ఎట్లున్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా, ఆ అమ్మకాలు ఇప్పుడైతే బాగా వెళ్తున్నాయండి. బాగా ఇప్పుడైతే వెళ్తున్నాయి. బాగా వెళ్తున్నాయండి. వచ్చిన వాళ్ళు అందాక 5, 6, 10 అలా తీసుకుని వెళ్తున్నారండి. ఉమ్. ఇప్పుడైతే ఇంకా బాగా వెళ్తున్నాయండి. ఇంకా 10 రోజులు పోతే ఇంకా కొత్త గేదె మీద 10,000, 20,000 తగ్గించి ఎక్కువ అవుతాయండి రేట్లు. ఇప్పుడే తీసుకొని రైతులు అయితే ఇప్పుడు తీసుకుంటేనే బాగుంటుందండి. ఎండల ముదిరే కొంత ఇంకా 10,000, 20,000 ఎక్స్ట్రా అవుతుందండి. మీరు డైరెక్టర్గా వస్తే 10,000 గేదె మీద 10,000, 20,000 తగ్గించి ఇస్తామండి. పాలు గట్ట మీకు అన్ని అన్ని చూడు గేదెకి అయితే గుట్ల మీద కానీ అన్నిటికి లెటర్ గట్ట రాసిస్తాం. మీకు అన్ని విధాలుగా హామీ ఇస్తామండి. అన్న ఇప్పుడు మీకు మీరు దూడలు కూడా అమ్ముతుంటారు కదా, దూడలు ఎక్కువ సేలింగ్ ఉంటుంది, గేదెలు ఎక్కువ దోళ్ళు సేలింగ్ ఉంటుంది? అమ్ముతామండి. దోళ్ళు ఒక 50, 60 ఉంటాయండి ఎప్పుడని వీటికి పుట్టిన దోళ్ళు. అయితే ఈ తీసుకుంటే వాళ్ళు ఒక 5, 6 వాటిని తీసుకెళ్తున్నారండి. ఇవి తీసుకెళ్తున్నారండి. ఎంత ఉంటాయన్నా మీ దగ్గర దూడల రేట్లు? ఎంత ఉంటాయన్నా మీ దోళ్ళు అయితే మీకు స్టార్టింగ్ రేటు 15,000 కాడి నుంచి 50,000 దాకా ఉంటాయండి. 15 ఉంటుందండి, 20 ఉంటుంది, 25 ఉంటుంది, 30 ఉంటుంది, 35 ఉంటుంది, 50,000 దాకా ఉంటాయండి. బయటతో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు తక్కువనే ఉంటాయన్నా? గేదెలైనా సరే తక్కువ దూడలైనా సరే, దూడలు కూడా దోళ్ళ రేటు తక్కువ. పక్క దాంతో పోల్చుకుంటే మాత్రం క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ వస్తే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. మధ్యనాలు ముర్ర ఉంటుందండి. ఇవి 8-10 లీటర్లు ఇస్తాయండి. వీటి పిల్లలు ఉంటాయండి. వీటి పిల్లలు ఏం చేస్తామంటే పక్క ఊళ్ళో డైలీకి ఇస్తామండి. డైలీకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాటికి పిల్లలు తీసేసి మళ్ళీ మాకు ఇచ్చి గేదెలు వేసుకుంటారండి. వాటి పిల్లలు మనం సేల్ చేస్తామండి. ఈ 1,30,000, 1,40,000 పెట్టుకునే కంట ఈ 15,000, 20,000, 25,000, 30,000 పెట్టుకొని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు అమ్ముకుంటారండి. కొంతమంది ఉండించుకుంటారండి. అని ఇప్పుడు దూడల బిజినెస్ అంటే కొంతమంది దూడలు అనేది సాకోనికి తీసుకెళ్తారు, అంటే సాకోని అంటే పాలు చూసుకోనికే తీసుకెళ్తారు, కొంతమంది అమ్ముకోనికి తీసుకెళ్తారు. పాలు తీసుకెళ్ళగానే పట్టేది కన్నా మీకు 6, 12 లీటర్లు, 14 లీటర్లు అలా ఇస్తాయండి. ఈ ముర్రా దూడలు కాబట్టి వస్తాయండి. పట్టేదిగా 6, 12 లీటర్లు తీసుకుని ఆ ఎరత కానించి మళ్ళీ 8, 16, 10, 17, 18 అలా ఇస్తాయండి. అంటే వీటికి పుట్టిన జనరేషన్ కాబట్టి అదండి. సో చూసుకోవచ్చు, రాంబాబు డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ డైరీ ఫామ్కి వచ్చి విజిట్ చేసుకొని చూసి చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. పాడి గేదెలకైతే ఇక్కడే 2 లేదా 3 పూటలు ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేసి మీకు గేదెలు చూపిస్తారు, గేదెల ధరలు కూడా చెప్తారు. థ్యాంక్ యూ.